నన్ను చేరగా చారగా నన్ను చేరగా ఏమిటమ్మా సిగ్గా ఎరిపెక్కేలేత బుగ్గ ఏమిటమ్మా సిగ్గా ఎరిపెక్కేలేత బుగ్గ ఓ నీరలా చారగా చారగా నన్ను చేరగా ఏమిటమ్మా సిగ్గా ఎరిపెక్కేలేత బుగ్గ ఓ ఏమిటమ్మా సిగ్గా ఎరిపెక్కేలేత బుగ్గ ఇదంతా కళ. ఇలాంటి రొమాంటిక్ కళలు కనీ కనీ కళ్ళ కింద కొవ్వు పెరిగిపోతుంది గాని ఆ శారద మనసులో ప్రేమ మాత్రం పుట్టడం లేదు. ఈ వీర ప్రేమికుడు ఓటమితో కుమిలిపోవలసిందేనా? భగ్న ప్రేమికుల్లా మిగిలిపోవలసిందేనా? నో! ఆ శారద నా దరిచేరే వరకు వదిలిపెట్టనంతే. ఈ రోజు తేలిపోవలసిందంటే తేల్చేస్తా. మన్మధరా, ఏంటిది? రాయితో కొడితే చచ్చిపోవు. అయినా కొట్టింది నిన్ను కాదు, గురి తప్పింది అంతే. వయసు మళ్ళింది కదా మని, గురి తప్పడం మతి తప్పడం అంతా కామనే. శారు, వయసు మళ్ళిందని పదే పదే నా వయసు గుర్తు చేసి బాధపడేలా చేయకు. కాఫీకి రంగు రుచి వాసన కావాలి గాని ప్రేమకు అవి అక్కర్లేదు. అదే వయసుతో అసలు పని లేదు. 24 క్యారెట్స్ గోల్డ్ అంత స్వచ్ఛంగా ఉంటే చాలు. అంటే మీరు 24 క్యారెట్స్ గోల్డ్ అన్నమాట. అంతకు మించి. స్కూల్లో బెల్లు కొట్టే వాళ్ళ ఉంటారు, మీరు 24 క్యారెట్స్ గోల్డా? ఇత్తడో పుత్తడో గీస్ చూస్తే తెలిసిపోతుంది కదక్క. గీయాల్సింది నన్ను కాదు, నా గుండెని. అయితే గుండె ఆపరేషన్ చేసే డాక్టర్ని పిలిస్తే గీసేస్తారు కదా. అలా గీస్తే చచ్చూరుకుంటాను. రోగం తెలియాలంటే స్కానింగ్ చేయాలి, లవ్ తెలియాలంటే మనసు పెట్టి చూడాలి. పాపం మిగిలినా ప్రేమ మిగిలినా మళ్ళీ మనుషుల్లా పుడతారంట. నానా వెద వేషాలు వేసే వాళ్ళకి నరకంలో పెద్ద పెద్ద శిక్షలుంటాయి తప్ప మళ్ళీ భూమి మీద బర్త్ ఉండదు. హిమాలయాల్లో చాలా డీప్ గా పైకి వెళ్తే దూత్ కాశీ అని ఒకటి వస్తుంది. అక్కడ బెర్తులు చాలా ఖాళీగా ఉంటాయి, అందులో దూకేయండి, దరిద్రం వదిలిపోతుంది. నన్ను అంత మాట అంటావా? అంత మాట ఇంత మాట కాదు మన్మధరావు, నీకు అర్థమయ్యే మాటే అన్నది. పుణ్యానికి పుణ్యం, మోక్షానికి మోక్షం. ఇది అందరికీ దక్కే పుణ్యం కాదు. నిజమే, నచ్చినోళ్ళతో పెళ్ళైతే పుణ్యము పురుషార్థం. మన్మధరావు అని పేరు పెట్టుకుని రొమాన్స్ లేకుండా నా లైఫ్ ని ఎండ్ చేసేస్తే నా పేరుకే అవమానం, నా వీరత్వానికే మచ్చ. ఆకలితోనైనా చస్తాను గాని ఆళ్ళు లేకుండా మాత్రం నేను బతకను. హలో, ఇది శ్రావణ మాసం. ఈ 4 శుక్రవారాలు మేము చాలా నిష్ఠగా పూజలు చేస్తున్నాం. అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేయకండి, నాకు చాలా పనుంది, మీరు బయలుదేరండి. విన్నావు కదయ్యా, ఇక దయచేయండి. చేస్తా. ఇన్నాళ్ళు దీని వెంట కుక్కలా తిరిగాను, నక్కలా కాపు కాశాను. మంచితనంతో గెలవలేం కాబట్టి మాయతోనే గెలవాలి. ప్రేమ మంత్రం పనిచేయలేదు కాబట్టి కుతంత్రంతోనే దక్కించుకోవాలి. గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలన్నీ ప్రదర్శించి శారదని వశపరుచుకోవాలి. అయితే చుక్కల బాబాయే కరెక్ట్.
ముత్తైదువు గారు, పెద్ద ముత్తైదువు గారు. పెద్ద ముత్తైదువా? అదేంటి? ఇంట్లో మగాళ్ళైనా ముత్తైదువులైనా నువ్వు మీ తమ్ముడేగా, అందుకే అలా పిలిచాను. ఈ రోజు శ్రావణ శుక్రవారం, మా ఇంట్లో పూజ ఉంది. నేనేం చేయాలి? వచ్చి కొబ్బరిగా కొట్టాలా? పూజకి రానవసరం లేదు. పూజ తర్వాత భోజనాలుంటాయి కదా, దానికొస్తే సరిపోతుంది. ఆ? ఏంటి అసలు ఏంటి నీ ఉద్దేశం? పూజలకి ఫంక్షన్లకు వచ్చేసి సిగ్గు లేకుండా మెక్కేస్తావనా? అలా అని నేను అనలేదే. సెల్ఫ్ రెస్పెక్ట్ లో నేను ఈఫిల్ టవర్ ని, ఆత్మాభిమానంలో నేను ఎవరెస్ట్ శిఖరాన్ని. అదంతా ఎందుకు ఇప్పుడు? ముత్తైదువులందరినీ పిలిచాం, మిమ్మల్ని కూడా పిలుస్తున్నాం. వస్తారు కదా? ముత్తైదువులందరితో పాటు మమ్మల్ని పిలుస్తున్నావంటే మమ్మల్ని అక్కడ అవమానించడానికే కదా? కావాలనే కుంకుమ భరణంతో వచ్చావంటే అర్థమైపోతుంది మ్యాటర్. నిజంగా అవమానించాలనే ఉద్దేశమే ఉంటే దానికి పండుగలో వెతుక్కోక్కర్లేదు. ఆ? రోడ్డు మీద నిలబెట్టే దులిపేస్తాను. నువ్వు దులిపేస్తే తీసుకోవడానికి ఇక్కడ ఆవిడ ఫ్రీగా లేడు. ఈ అహంకారం వల్లే నీకు ఇంకా పెళ్లి కాలేదు. ఆ? ఈ పొగరు వల్లే నీకు ఇంకా పెళ్లి కాలేదు. నాకు మంచి రోజులు వచ్చేసాయి. ఆ. పూజలో నేను కోరుకునే కోరికలన్నీ నెరవేరుతాయి. కానీ నువ్వు మాత్రమే పర్మనెంట్ గా బ్రహ్మచారిగా మిగిలిపోతావు. శారదా, చెప్పించుకో. ఎక్స్క్యూజ్ మీ, మీరు వస్తే మంచిది, రాకపోతే మరీ మంచిది. వస్తా. వెయిట్ మెషిన్ దీన్ని కూర్చోపెడితే మనిషి వెయిట్ కంటే హెడ్ వెయిట్ ఎక్కువ తూగుతుంది. దించుతా, తల పొగరు మొత్తం దించేస్తా. అన్నయ్య, వాళ్ళకేమో వరాలు, మనకు శాపాలంటే ఎలా ఊరుకుంటావు అన్నయ్య? కరెక్టే. కొబ్బరి బోండంలో నీళ్లు దూరినట్టు, సమోసాలు ఆలు దూరినట్టు శారద శుక్రవారంలోకి నేను దూరుతా. ఒరే యాదవా, అది శారద శుక్రవారం కాదురా, శ్రావణ శుక్రవారం. ఏదో ఒకలే అన్నయ్య, అక్కడ వ్రతం చెడిపోవాలి. చెడగొడ్డానికి నేను ఒక్కడిని చాలు. శారద, రండి బాబు రండి. కాళ్ళప్పటికి, ఒళ్ళు నొప్పులకి, చెవుపోటికి ఎటువంటి రోగాలున్నా నాటు మందులు ఇవ్వబడును. నమస్కారం అండి. నమస్తే. చుక్కల బాబా అంటే మీరేనండి? ఏ డౌటా? పోలియో చుక్కలేసే కాంపౌండర్ లో ఉంటేను నా ఒరిజినల్ గెటప్ గెడాఫిలా ఉంటుంది. ఓ, అది చూస్తే నువ్వు తట్టుకోలేవు గాని ముందు నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పు. చెప్తానండి. కూర్చో. పన్ను నొప్పి అనుకోండి, పన్ను బిక్కించుకోవచ్చు. గుండె నొప్పి అనుకోండి, స్టంట్ వేయించుకోవచ్చు. కానీ ఈ నొప్పిని ఏం చేయగలని చెప్పండి. నొప్పా? అదేనండి, ప్రేమ నొప్పి. ఓహో, ప్రేమ నొప్పా? శారద అనే అమ్మాయి అంటే నాకు చాలా నొప్పండి. కాదు కాదు, ప్రేమండి. కానీ ఎన్ని రకాలుగా ట్రై చేస్తున్నా శారద నాకు పట్టలేదండి. ఆ ఎదురింటి ప్రసాద్ గడికి పడిపోయేలా ఉంది. ఏమండి, మీరు మందులు ఇస్తారో, మూలికలు ఇస్తారో, ఆకులు ఇస్తారో, చుక్కలు ఇస్తారో నాకు తెలీదు. ఓహో, నాకు శారద మాత్రం భారీ అయిపోవాలి, నాకు బానిస అయిపోవాలంతే. ఇది తీసుకో నాయనా, 2 చుక్కలై నీ పని అయిపోద్ది. వారిని ఇది 2 చుక్కలు కలిపితే మొత్తం పని అయిపోద్దా? నాకు డౌట్. డౌట్ కటౌట్ పెట్టిస్తే అచ్చం నీలాగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. నీ వెదవ డౌట్ పక్కన పెట్టి నా మీద నమ్మకం ఉంచు. ఇది మామూలు ద్రవం కాదు, వశీకరణ ద్రవం. మా తాత ముత్తాతల కాలం నుంచి దీన్ని తయారు చేస్తున్నాం. మరి పేటెంట్ రైట్స్ కోసం మీ వాళ్ళు ఎవరో ట్రై చేయలేదా? ఈ ఫార్ములా మా వంశానికి మాత్రమే తెలుసు. ఈ ద్రవం మా తాతగారు మన్సూర్ అలీఖాన్ పటేడీకి ఇచ్చారు. శర్మిలా ఠాగూర్ పడిపోయింది. మా నాన్నగారు అమితాబ్ బచ్చన్కి ఇచ్చారు. జయ బచ్చన్ పడిపోయింది. అబ్బా, నేను అభిషేక్ బచ్చన్కి ఇచ్చాను. ఐశ్వర్యరాయ్ పడిపోయింది. వారిని దీనికి ఇంత చరిత్ర ఉందా? మరి ఏంటనుకుంటున్నావు? అయితే శారద కూడా నాకు పడిపోద్ది. ఈ మందు ముందే పుట్టుంటే రోమియో జూలియట్ లవ్ ఫెయిల్యూర్ అయ్యేది కాదు, దేవదాసు పార్వతి లవ్ ఫెయిల్ అయ్యేది కాదు. నువ్వు నాకు ముందే కలిసి ఉంటే ఆ శారదని టీనేజ్ లోనే పడగొట్టేవాడిని. అజయ్ దేవగన్, కాజోల్, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా, వీళ్ళందరూ చుక్కల మంది మహిమ వల్లే ఒక్కటయ్యారు. ఏమంటే బాలీవుడ్ లో ట్రై చేశారు, లోకల్ టాలీవుడ్ లో ట్రై చేయలేదా? అది కవర్ చేయడానికి ఇప్పుడు వచ్చాను. టైం వేస్ట్ చేయకుండా అది తీసుకో నాయనా, లేదంటే అక్కడ పెట్ట ఎగిరిపోతుంది. ఈ ఎంత? 100లాగా? 50,000. 50,000? అవును. 2 చుక్కలకి? అవునయ్యా.
సింగిల్ పేమెంట్ కష్టం గానీ ఇన్స్టాల్మెంట్ ఫెసిలిటీ ఏమన్నా నీ ఫ్యూచర్ మార్చే చుక్కలకి 50,000 ఇవ్వలేవా? అంటే ఇదిగో ముందు 10,000 ఇస్తాను, ఆ? పనికి పోయాక నేను శారద వచ్చి 90,000 ఇస్తాను మళ్ళీ నీకు టోటల్ 1,00,000. నేను సన్యాసిని కాదు బాబు, సన్యాసిలో ఎన్నో విద్యలు నేర్చుకున్న వాడిని. నా చెవులో పువ్వు పెట్టాలనుకోవటం నీ అజ్ఞానం. బ్రహ్మచారి గీతను చెరిపేసే చుక్కల్ని కళ్ళకి అత్తుకొని తీసుకెళ్తావో కాదనుకొని వెళ్ళిపోతావో నీ ఇష్టం. ఆ, నాకు నాకు కావాలి. 50,000 తప్పదు, పెట్టి దక్కాలంటే తప్పదు. ఇస్తాను. బాబా మళ్ళీ ఏంటి? ఇది పని చేస్తా కదా? చాటైనా రంబైనా ఓర్వసైనా నీ వశం అవ్వాల్సిందే. తదాస్తు. థ్యాంక్ యూ. వెళ్ళిరా. 1, 2, 3, 4, 5, 6. శారదా, 2 చొక్కలు వేసానంటే కుక్క పిల్లలాగా జీవితాంతం నా వెంట తిరగాల్సిందే. తన పేరు రజనీ, సూపర్ స్టార్ రజనీ కాదు, భలే భలే రజనీ, బ్రదర్ ఆఫ్ రజనీ. రజనీకి 10 నిమిషాలకు ఒకసారి మతిమరుపు అయితే వీడికి ప్రతి 5 నిమిషాలకు మతిమరుపు. ఇలాంటి మతిమరుపు గాడికి స్త్రీ అంటే చాలా గౌరవం ఎక్కువ. ఎక్కడ ఆడపిల్లకు అన్యాయం జరిగినా సహించడు, బుల్లెట్లా దూసుకొస్తాడు. శారదను ఎలా కాపాడతాడో చూద్దాం. ఇంటికి కుక్క కాపలా, ఆడజాతికి ఈ అన్న కాపలా. శారదా, నీకు అన్యాయం జరగకుండా చూసుకోవడానికి నేను వస్తున్నానమ్మా, నేను వస్తున్నాను, నేను వస్తున్నానమ్మా, నేను వస్తున్నాను. అవును, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? ఎస్, ఏదో పని మీద వచ్చాను. గుర్తు రావట్లేదు. కమాన్ కమాన్ కమాన్. సిగ్నల్స్ ఆన్, సిగ్నల్స్. ఏదో బలమైన పని మీద వచ్చాను. ఎవరినో కలవాలనో పట్టుకోవాలనో సేవ్ చేయాలనో. పేరు 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 గుర్తు రావట్లేదు. ఎవరు నువ్వు? పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చావు, పైగా పైకి వెళ్ళావు. ఆడగాలి సోకితేనే ఇక్కడ కడుపులో దేవేస్తుంది. బయటికి ఎలా? ఆడగాలంటేనే అసహ్యం పట్టుంటే మళ్ళీ టచింగ్ చోట ఏమనుంటే బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? అన్నయ్య కిన్నయ్య అనవసరంగా వరుసలు కలుపుకో. నాకు చెల్లెళ్ళు ఎవరు లేరు. అన్నయ్య, నేను గోపిని. ఒరే గోపి, మగాడు అయ్యుండి ఆడవేశాలట్రా, చండాలంగా ఉంది. అది కదన్నయ్య, నీకు శారద అంటే కోపం కదా, అయితే? అందుకే ముత్తైదువుల పూజ కదా, ముత్తైదువులో వెళ్తే బాగుంటుంది. అక్కడ పూజ చెడగొడతా, శారద మీద నీకున్న కోపం చల్లారుస్తా. శభాష్ రా. శారద మీద నా పగ తీర్చాలంటున్నావు కాబట్టి ఓకే, ప్రొసీడ్. ఇలాంటి వ్రతాలు శారద చాలా బాగా చేస్తుంది. ఈ వ్రతాల వలన శారదకు పెళ్ళైతే బాగుండు. ఎస్, శారద. శారదని సేవ్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. శారద ఆ మందు తాకుండా ఆపాలి. రండి అత్తయ్య. మా శారద, ఏర్పాట్లను పూర్తయ్యాయా? అయిపోయాయి అత్తయ్య, రండి పూజ మొదలు పెడదాం. ఎస్, శారద. శారదకే నేను చెప్పాలి. హలో మాస్టారు, ఒక్క నిమిషం ఇట్రండి. రండి సార్. ఆడవారి ఫంక్షన్ మనకెందుకండి? మొన్న మా గల్లీలో రూపాయి చిల్లర ఇవ్వలేదని చంపేశారు సార్. మొన్న కూడా ఇంతేనండి. ఒకడు వాళ్ళ నాన్నని సినిమాకి డబ్బులు అడిగితే డబ్బులు ఇవ్వలేదని చంపేశాడు. శారద, నేను సల్మాన్ ఖాన్ లా మిగిలిపోకుండా ఉండాలి అంటే
ఈ చుక్కల మంది శారదకి తాగించాలి. వశీకరణం. శారద నా వశివమాలంతే. కరెక్ట్. శారదని కాపాడడానికి నేను ఇక్కడికి వచ్చాను. రేయ్, నేనుండగా నువ్వు శారదతో ఆ మందు తాగించలేవురా. వస్తున్నా, మళ్ళీ వస్తానండి. అలాగేనండి. ఆ ముసలి బ్యాచ్ ఎలాగూ ఉపవాసాలు ఉండేదే. తింటే అక్క చెల్లెళ్ళిద్దరు తింటారు. మనకు కావాల్సింది అదేగా. కలపరా, కలుపు. నువ్వు ఎంత ప్రయత్నించినా ఈ అన్నుండగా నువ్వు ఆ మందు శారదతో తినిపించలేవు. శారద చూడలేదు కదా, కొంప తీసి చూసుంటే మొత్తం ఫ్లాప్ అయ్యేది. ఈడెవడు? ఓ ఫంక్షన్ కదా, ఎక్స్ట్రా పెట్టుకుంటారు. చెల్లెమ్మా, నువ్వు ఎంత అమాయకురాలివమ్మా. ఈ రోజు ఈ అన్న ఇక్కడ ఉండగా నీకు ఏమీ జరగనివ్వను. ఎస్, వస్తున్నా. చెయ్యండి చెయ్యండి, తర్వాత నేను చేస్తాగా. శారద గారు, ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ నా అక్క చెల్లెళ్ళైనా పర్వాలేదు, ఈ అమ్మాయిని మాత్రం ప్రేమించేయాలి. ఎస్. ఎంత రంజుగా ఉంది, పెట్టలాడుతుందిగా. ఆ ప్రసాదం ఇది కూడా తిన్నదంటే నా స్వామి రంగా నాకు చుక్కలే చుక్కలు. ఈ కాలనీకి కొత్తగా వచ్చాను. నాకు వ్రతాలంటే చాలా ఇంట్రెస్ట్. నేను జాయిన్ అవ్వచ్చు? సరే, వచ్చి కూర్చోండి. వీడి సంగతి ఇప్పుడు తేల్చాలి. కూర్చోండి. అక్క, చీర అద్దరిపోయింది. ఎక్కడ కొన్నారు? ఇలాంటి సారీ కోసం కోటి మొత్తం తిరిగాను తెలుసా. బేగంపేటలో కొన్నాను. నీకు కావాలంటే 1+1 ఆఫర్లో డజన్ చీరలు కొనిస్తా. వస్తావా మరి? నెక్స్ట్ వీక్ ప్లాన్ చేద్దాంలే అక్క. నీ గురించి నాకు మొత్తం తెలుసు. ఏం తెలుసు చెప్పనా? చుక్కల బాబా, 2 చుక్కలు, ప్రసాదం. అన్నట్టు ఈ విషయం శారద గారికి కూడా తెలియాలి కదా, అందుకే ఆవిడ గారికి చెప్పొస్తాను. శారద గారు, ఏం లేదు, నా పేరేంటని అడుగుతున్నాడు, మన్మథరావు అని చెప్పాను అంతే. మీరు పూజ కానివ్వండి. బాగానే మేనేజ్ చేశాను. అన్నట్టు ఇక్కడ మనం మాట్లాడుకుంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ కదూ. ఓపెన్ చేస్తా, నేను ఇది శారదతో చెప్పొస్తాను. శారద గారు, రాదా, కొబ్బరికాయ తీసుకుందా? అలాగే వేసుకొస్తానండి. ఈడు వెళ్ళిన పనేంటి, చేసే పనేంటి? తేడాగున్నాడు కొంచెం. కొంపదీసి మతమురుపుగానే ఉందా అన్నది.
మనకెందుకు ముందు గమనం నుంచి బయటపడితే చాలు. తీసుకోండి. ప్రసాదం తీసుకురమ్మా. అలాగే అమ్మా. తింటున్నారు, తినేస్తున్నారు, తినేశారు. వీళ్ళందరూ రొమాన్స్ మూడ్ లోకి వచ్చేస్తున్నారు. మనం ఎలాగూ బయట నిలబడితే అందరూ వచ్చేది మన దగ్గరికేగా. ఇదేంటి వీళ్ళిద్దరూ ఆ ప్రసాద్ ఇంటికి వెళ్తున్నారు? ఓహో, ఒకళ్ళ అన్నకి ఇంకొకళ్ళ తమ్ముడికే. మరి నాకెవరు? మన్మధురా, మన్మధురా.